నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీవాస్ అండ్ మేఘశ్రవంతి. భయ్యా, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయికి ఎంతసేపు పాట వచ్చా, వంట వచ్చా, డాన్స్ వచ్చా, ఇది కాదు పెయింటింగ్ వచ్చా రాదా అడగండి. ఏ అనుకుంటున్నారా? ఈ పాట ద్వారా మీకే అర్థమైపోతుంది. మన అబ్బాయిలకి మనం కాకపోతే ఇంకెవరు జాగ్రత్తగా చెప్పుకుంటారు. లెట్స్ వెల్కమ్ శ్రీవాస్ అండ్ మేఘశ్రవంతి. కష్టమే కష్టమే చాలా చిత్రమే గీయకే బాల వంటలో చూపవే నీలీలా. వచ్చిని వచ్చిని మూడు వేసిన బొమ్మనే చూడు పెయింట్తో పూలగా ఇవిలా. తొక్కలో కుక్కలే వేసి తిట్టల రెట్టలు గీసి సూపరు డూపరు అంటూ పొగుడుకోకే. కళ్ళతో చూడు పొద్దునే భద్దుర రగడ నెట్టుతో వేలమే వేసిరా. కష్టమే కష్టమే చాలా చిత్రమే గీయకే బాల వంటలో చూపవే నీలీలా. వచ్చిని వచ్చిని మూడు వేసిన బొమ్మనే చూడు పెయింట్తో పూలగా ఇవిలా. ముందే సన్నంగా గీశావే హీనంగా చేశాడే ఆనాటి సున్నాలు పెడుతూ పళ్ళంటవు, బోర్డర్లు గీస్తూ గడిపేస్తావు. పిల్లాళ్ళు చూస్తే భయపడతారు, వద్దే దాన్ని దాచే. అంకితం చేస్తా. కష్టమే కష్టమే చాలా చిత్రమే గీయకే బాల వంటలో చూపవే నీలీలా. యావండి వచ్చిని వచ్చిని మూడు వేసిన బొమ్మనే చూడు పెయింట్తో పూలగా ఇవిలా. నీ బాసు నాటు చూసారా ఏమన్నాడు? ఇది చూసి మా బాసు పిచ్చాస్పత్రిలో చేరాడే. మోడల్ను నేనే గీస్తానురా, మైండంతా బ్లోయింగ్ చేస్తానురా, కాసింత టైమే ఇప్పించరా గిన్నిస్ బుక్కులోనే. నాకు తప్పదే హింస జనాలకెందుకే. కష్టమే కష్టమే బాల చిత్రమే గీయకే బాల వంటలు చూపవే నీలీలా. యావండి వచ్చిని వచ్చిని మూడు వేసిన బొమ్మనే చూడు పెయింట్తో పూలగా ఇవిలా. అది ఏంటిది? ఈ పెయింట్ లో ఉన్న ఈ బొమ్మ ఏంటో చెప్తే మీకు ₹1,00,000 ఇస్తా. ₹1,00,000? నేను మర్చిపోయింది సార్. దగ్గర నుంచి చూసినా అర్థం కాదు. బాగా చూడండి, విమానం ఎంత భూమి మీద తిరుగుతుంది. విమానం భూమి మీద. చేపలు చూడండి. ఇదేంటిది? తాటి చెట్టుకి అరటి పళ్ళు తాటి పళ్ళు. ఇది సరే, ఇది ఏమిటిది? 1 2 3 4 ఐదు 5 కాళ్ళ. ఎస్, తోక కూడా 5 తోకల తోక ఒక తోక. తోక విచ్చుకున్నట్టుంది. ఏమిటిది? వద్దులే, ఈ నాకు ₹1,00,000 వద్దులే. అందుకే అండి గిన్నిస్ బుక్ లో ట్రై చేస్తున్నా. పాస్. ఫస్ట్ పెయింటింగ్ పాస్, నెక్స్ట్ పెయింటింగ్. ఇంకా పెయింటింగ్ చూస్తారా? ఇది చూడండి.
ఏం చేస్తున్నాడు? గ్లాసు, క్లౌడ్, చుక్కలు గ్లాస్ లో. ఇది ఏంటిది? యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్. ఓహో, తూచ్ ఇది పాస్. నెక్స్ట్ ప్లీజ్. లాస్ట్ రైట్. సరే, ఎవరిది ఇంత సన్నగా ఉన్నారు? భీముడు స్లిమ్గా ఉన్నప్పుడు భీముడు. ఎప్పుడైనా చూసారా? లైఫ్ లో ఇదొక అద్భుతం. ఎవరైనా భీముని లడ్డుకున్నప్పుడు చూసారు, బక్కగున్నప్పుడు చూసారా? ఇంకో టెస్ట్ ఉంది సార్. ఏంటి భయ్యా? భీముడు తాజ్ మహల్ ఎత్తాడు సార్. భీముడు తాజ్ మహల్ ఎత్తాడా? చూడండి సార్. ఆ తాజే ఎందుకు ఎక్కాడు అనుకుంటున్నారా? ఎందుకు ఎక్కాడు? ఇక్కడ ఎవరున్నారో చూడండి. బొమ్మ గీసిరా. ఇలియానా. ఆ, ఇలియానా అర్థమైందిలేండి, డ్రెస్ ఇక్కడ చూస్తే అర్థమైపోయింది. ఓకే. ఈ ఇలియానా కోసం కౌరవులందరినీ ఓడించి భీముడు ఇలియానాని చేపట్టాడు. మరి చేయి తిరిగిన కళాకారుడి గురించి మీరేమంటారు జితేంద్ర గారు? ఆహా, ఏహే, ఓహో, అదిరిపోయింది. చాలా బాగా పాడారు మీరు. అదిరిపోయింది జితేంద్ర గారు. థ్యాంక్ యూ. జనవిపుల్ గారు. చాలా అద్భుతమైనటువంటి ఊహ ఉన్నది అమ్మాయికి. ఆ అమ్మాయి కల్పనా చాతుర్యాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకనంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యన తేనె పట్టుంది, ఆకాశంలో వేళ్లాడుతుంది. చూడండి మీరు, అసలు గాలిలో వేళ్లాడుతూ సూర్యచంద్రులకి నోరు రుస్తూ తేనె పట్టుంది మధ్యలో. చూడండి, నువ్వు ఏ పాట చేసినా కూడా అలా బాగా లీనమై చేస్తావమ్మా. చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ.